తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన ఆదాయం విషయంలో మీరు ఆశించిన దానికి సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో ఎదురుతున్న ఘర్షణల వల్ల కొంత మాట తీరులో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ, కొంత మాటల్లో పౌరుషం, నాయకత్వ లక్షణాలు, మీ మాటల వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగే పరిస్థితులు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీరు ఆ విషయంలో మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కానీ అపార్థాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే పూర్వపు రుణాలు తీర్చేయడానికి అవకాశం అనేది ఉంది. మీ యొక్క శక్తి పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత నమ్మకం, వ్యక్తిగత ధైర్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి యొక్క సహకారం విషయంలో కానీ, వారి ఆలోచనల విషయాన్ని కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంఘంలో ఈర్ష్యపరులు, ఇబ్బంది పెట్టే వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత మీకు చేస్తున్న ప్రయత్నాల్లో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఎదురవడం, పని ముందుకు సాగకుండా ఆగిపోయే పరిస్థితులు, వారు ఏదో రకంగా దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాల వల్ల మీ పని పూర్తి కాకుండా అసంపూర్ణంగా అయిపోయే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నా కూడా మీరు ధైర్యంగా, సాహసంగా వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సంతాన వర్గంతో ఘర్షణ లేకుండా ఉండాలి. ముఖ్యంగా ప్రియమైన వ్యక్తులతో, అంటే భాగస్వామి కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఆత్మీయ వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ధనస్సు రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు, ఒత్తిడి అధికంగా ఉంటాయి. వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణకి అవకాశం అనేది ఉంది. ఆ ఘర్షణని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని అధిగమించాలి. సమయానికి విశ్రాంతి, ఆహార స్వీకరణ అవసరమని గుర్తించాలి. అలాగే ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలకి తగిన దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో కానీ, ఆలోచన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం కొరకు, వారికి అభివృద్ధి కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు, గృహం కొరకు మీరు ఆలోచన చేయడం, వాటికి సంబంధించిన ధనాన్ని పెట్టుబడి పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.